అందరూ ఫోటో ఎట్లా తీస్తావు? ఈరోజు భారత సురక్షా సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా మా రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి ఏసీఎస్ రాజు గారి ఆధ్వర్యంలో కూడా స్థానికంగా జగిత్యాలలో ఉన్నటువంటి ఈ చేనేత కార్మిక భవనంలో కూడా చేనేత కార్మికులకు సన్మానించుకోవడం జరిగింది. వీరందరికీ కూడా మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్నటువంటి చేనేత కార్మికులందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చేనేత వస్త్ర పరిశ్రమ అనేటువంటిది మనకు ఎప్పుడైతే నాగరికత ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా మన మనిషి అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో మనం ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ విద్యుత్ సంబంధించినటువంటి మగ్గాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ చేనేత వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి కార్మికుల యొక్క పరిస్థితులు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడనే చూస్తున్నాం మనం. ఒక 70 ఏళ్ళకు పైబడినటువంటి ఈ వృద్ధులు కనబడుతున్నారు మనకి. సో వీళ్ళకి ఏంటంటే ఈ చేనేత వస్త్ర పరిశ్రమకి విద్యుత్ మగ్గాలు వచ్చిన తర్వాత, ఈ చేనేత వస్త్ర పరిశ్రమకి అధునాతనమైనటువంటి వచ్చిన తర్వాత చేనేత వస్త్ర పరిశ్రమకి సో వీళ్ళకి ఒక ఉపాధి అవకాశాలు లేకపోవడం, ముడి సరుకులు అనేటువంటివి కూడా వాటి యొక్క ధరలు అనేటువంటివి అందుబాటులో లేకపోవడం, సో ఈ చేనేత వస్త్రాలకు కూడా సో గిరాకీ అనేటువంటిది గిట్టుబాటు అనేటువంటిది లేకపోవడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో ఈ చేనేత వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు అనేటువంటివి కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో చాలా మట్టుకు మనం చూస్తున్నాం. సో ఆత్మహత్యలు కూడా పాల్పడేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి మనకి. సో కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించి, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆలోచించి ఈ చేనేత వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించి ఒక పరిశ్రమ ప్రణాళిక రూపొందించి వాళ్ళ యొక్క సంక్షేమానికి తగినటువంటి విధంగా ప్రణాళిక రూపొందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత కార్మికులందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి జాతీయ ఈరోజు చేనేత దినోత్సవం జరుపుకోవడం ఈరోజు కాదు, 1920 నుండే ప్రారంభమైంది. మరి చేనేత కార్మికుల యొక్క వాళ్ళని గుర్తించడం, అదేవిధంగా మన సంస్కృతిని కాపాడడం, ఈ రెండు కూడా ముఖ్య ఉద్దేశంతో మరి మనం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అనేక కొత్త యంత్రాలు వచ్చాయి. మరి ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటిగా పూర్తిగా
చేనేత మీదనే ఆధారపడకపోయినప్పటికీ కూడా చేనేత పరిశ్రమ పట్ల, చేనేత ద్వారా చేసిన వస్త్రాల పట్ల ఈరోజు కూడా ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి కేంద్ర అందరికి కూడా సన్మానం చేయడం జరిగింది. వారికి ఇక్కడ అందరు పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చారు. మేము అభినందన స్వీకరించుకోవడానికి అంత దూరం నుండి వీళ్ళు అందరూ వచ్చారు. అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఏసీఎస్ రాజు, భారతీయ సురక్షా సమితి అంటే వాళ్ళకు అదేవిధంగా సహకరించినటువంటి ఈ సహకార సంఘం, చేనేత సహకార సంఘం కమిటీ సభ్యులకు అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.